ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ప్రతి ఒక్కరు ఉదయకాల వాగ్దానం ఎంతమంది అయితే వీక్షిస్తాను, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మదితో మీరు ఉండాలని, మీరు అనుకున్న ఆశలన్నీ దేవుడు నెరవేర్చబడాలని నేను మనసారా కోరుకుంటూ, మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా అని, విత్తినది కోయబడుతుంది కదండి. హల్లెలూయా. ఏదైతే విత్తుతామో అది కోయబడుతుంది, అదే మనము పొందుకుంటాం. కాబట్టి ఈరోజు కదండి, గలతీయులు 6:9 మనము మేలు చేయుట ఎందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేస్తేమని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా కదండి. మంచి చెయ్యుటలో అలసిపోవద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు విత్తిన దాన్ని కోయబడతామని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఏదైతే విత్తుతావో అదే నువ్వు అనుభవిస్తావు కదండి. ఏదైతే ప్రేమ చూపిస్తావా ప్రేమ పొందుకుంటావు, కోపం చూపిస్తావా తిరిగి నీకే కోపం వస్తుందంట అండి. కాబట్టి మంచి చేయుటలో అలసిపోవద్దు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు మనం మంచి చేయాలంట, కానీ ఎవరికి చెడు చేయొద్దు అని దేవుడు సెలవిస్తుంది కదండి. మేలు చేయాలంట కదండి. మేలు చేయట విసుకకు నువ్వు కదండి. విసిగిపోతే మేలు ఆశీర్వాదంగా మార్చబడదు కదండి. హల్లెలూయా. కాబట్టి మనము విసుకకుండా ప్రేమతో చెప్పాలంట కదండి. విత్తిన కన్నీళ్లు కూడా ఎక్కువ పంట కోస్తావు కదండి. ఈరోజు నువ్వు కన్నీళ్ళు విత్తుతున్నావేమో, నిన్ను కష్టపెడుతున్నారనో, దుఃఖపడుతున్నావనో, లేకపోతే నీ కుటుంబ సభ్యులు నిన్ను బాధ పెడుతున్నారా, నీ జీవితంలో కార్యం జరగట్లేదా, నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదని, దేవా నాకు కృప లేదేస్తే ప్రభా నీకు ఆశీర్వాదం లేదని చెప్పేసి నువ్వు ఈరోజు బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, అయితే వేదన చెందుతున్నావా, అయితే దేవుడు నువ్వు ఏ పంట అయితే వేస్తున్నావు ఆ పంట నువ్వు ప్రతిఫలం పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు కన్నీరు విడుస్తున్నావా దేవుని సన్నిధిలో, కన్నీటికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకోబోతున్నావు, అటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీ కుటుంబంలో అనేక మేలులతో నింపబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను మరి ప్రతి విషయంలో, మరి ఆర్థికంగా అన్ని విషయంలో నేను ఈరోజు బ్లెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నీ అవసరాలు తీర్చే దేవుడు, నీ కష్టాల నుంచే దేవుడు విడిపించే దేవుడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో, మీ ప్రతి కష్టాన్ని, మీకున్న ఆర్థిక ఇబ్బందులను, మీ అవసరాలను దేవుడు నింపబోతుండండి. కాబట్టి మీకున్న కొరత నుంచి దేవుడు విడిపించి, ఆయన నామంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము సమృద్ధిగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటూ, ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభువా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగాక యేసు ప్రభువా. మీరే కార్యం జరిగించండి, అద్భుతం చేయండి, మేలు చేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి కుటుంబ పరిస్థితులు మార్చబడునుగాక, వారి జీవితంలో అనేక మేలులు పొందునుగాక యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతం జరిగించండి యేసయ్యా. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేండి యేసు ప్రభువా. నువ్వే సహాయించండి. ఎవరు దుఃఖం, కష్టం, వేదన, బాధతో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, ప్రతి అవసరాలు తీర్చనేసే, ప్రతి బంధకాలు తొలగించనేసే, అద్భుతం జరిగించి మేలు జరిగించనేసే దేవా. నువ్వే సహాయము చేసి ప్రతి దురాత్మ శక్తులు, మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలిగచేసి ఈరోజు రక్షణ లేని రక్షణ భాగ్యం దయచండి. శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేసి అద్భుతం జరిగించి దేవా. నువ్వే నీ కృప చూపించి, దయ చూపించి, కనికరం చూపించి ప్రతి కుటుంబాన్ని దేవా మేలుతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.